జిల్ల పురుగుల గురించి మళ్ళా పట్టుకొచ్చిన గదే మన కాక్రోచ్ జనతా పార్టీ గురించుల్లా మొన్నటిదాకా జంతర్ మంతర్ ఆగం ఇప్పుడు బడిబాట కార్యం నడుస్తున్నట్టుంది కదా. ఏడికాడ బళ్ళకు పోవుడు అన్ని చూసుడు చెలో మార్చాలని డిమాండ్లు చేసుడు. ఏ ఇళ్ళ గురించి ఇంకా నేను సుత ఎంతసేపు చెప్తా. మరి దేశం గతి మరిచే కార్యం ముందట వేసుకున్నట్టే కదా. రాళ్ళ గురించి సుత మొత్తం మరుచుకుందాం. రైట్, సీజేపీ పార్టీ గురించి తెలుసు కదా. గదేనుల్లా కాక్రోచ్ జనతా పార్టీ గురించి పాడుపడ్డ బంగ్లాలు, పెచ్చులుడిన చెత్తులు, కంపుకొట్టే టాయిలెట్లు, డోర్లేని కిటికీలు ఇట్లా ఏ సమస్యలున్నా సరే జిల్లపురుల సంఘం పెద్ద మనుషులకు పెడితే వాటి మీద కొట్లాడతారట. యోగి బళ్ళు చూసిరా ఎట్లున్నాయో, పెంకులుడిన ఇండ్లు, గత్తర్లు లేపుతున్న క్లాసులు ఉండే వరకు అవన్నింటి వీడియోలు వచ్చే వరకు అన్నింటిని చక్కబెట్టే పనిలో పడ్డాడు అభిజిత్ అన్న. ఇక ఇట్లా ఈయన వరకు వచ్చిన చాలా వీడియోలు పబ్లిక్లకు ఇడిచి తప్పులు ఎండగడుతుర్రు జిల్లా పురుగుల పార్టీ వాళ్ళు. గరీబుల పిల్లలు ఏసొంటి బల్ల చదువుకుంటుర్రు అరుచుకొని వాటిని తీర్చే పని పెట్టుకుర్రు అన్నట్టు. వీడియోలు వచ్చిన బళ్ళకు పోయి చూసి వాటి గురించి అరుచుకుంటుండు గీ అభిజిత్ అన్న. ఈ ప్రోగ్రామ్ ను మహారాష్ట్రలో వాళ్ళ సొంతూరికేజే చాలేసిందట. ఒక వీడియోలో ఓ సారట ఇంత సుక్క తీసుకొని బడినే బార్ అనుకుని నమ్మగా దాగి వండుకుండట. అయితే దీన్ని చూసి పెద్ద సార్లకు చెప్తే ఎంబడి సస్పెండ్ చేసిర్రట. మా బడి మంచిగా లేదు, బడి బంధు పడ్డది, సార్లు రేరు, సార్లుంటే సౌలతులు లేవు, తొవ్వలేదు, బడి పెచ్చులు ఊడుతున్నాయి, నీళ్ళ సౌలతు లేదు, బాత్రూంలు మంచిగా లేవని ఎసొంటి వీడియోలు తీసి జనాలు పంపినా అవన్నిటిని తీర్చే పనిలో పడ్డట అభిజిత్ అన్న. అయితే ఇవన్నీ బళ్ళు తిరుగుడు మాతోటి అవుతుందా, ఎన్నని తిరుగుతాం. గందుకే ఎమ్మెల్యేలు, మంత్రుల పిలగండ్లు, మనవరాండ్లు సుతా సర్కార్ బడికి పోతే సౌలతులు సెట్ అవుతాయి, చక్కగా అయితే అని డిమాండ్ చేస్తుర్రు వీళ్ళు. ఇది ఒక్కటే తొవ్వనట పిలగండ్ల గతి మార్చాలంటే మరి. అయితే ఎంపీలు ఇంకా పెద్ద పెద్దల పిల్లగాని సుతా బడికొస్తే సౌలతులు పక్కా మారుతాయి, ఆళ్ళు చేయబట్టి పేదల జిందగీ మారుతుంది, ఈ అలవాటు వస్తే మంచుకుండా అనేది ఇలా మాట. పార్టీ మీటింగ్ల కోసం మస్తు బస్సులు ఉంటాయి కానీ బడి పిల్లగాండ్ల కోసం ఒక్కటన్నుందా బస్ అని గరం కాబట్టి ఇల్లు. మంత్రులు, ఎంపీల మన్మరాన్లు సర్కారు బడికి పోవడంటే కలనే గాని కనీసం సౌలతులన్నా వేంచూరి సార్లు అని డిమాండ్లు చేస్తుర్రు ఇంకిందరు. మరి అయ్యే పనేనా అది, చూద్దాం మరి రేపు మాపు.